అతని ప్రమేయమే లేదు దీంట్లో. ఆహాహాహా. నో నో అన్నా నో అన్నా, అసలు అతని ప్రమేయమే లేదు దీంట్లో. ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న అతనే దీనికి 25 20 22 30 ఇయర్స్, అంటే 20 21 22 అట్లా. ఆ 10 ఇయర్స్ వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి అంతా అరేంజ్మెంట్స్ చేసి ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ పెడతాడు. మొన్న సంక్రాంతిలో హాలిడేస్లో పెట్టినాడు ఒక 1 వీక్. ఆహాహా ఇది కాదు. రెడ్ చూద్దాం రా. ఎందుకు తగిలించుకుంటాలే, గడ్డం తగిలిందా? తగిలింటుందిలే. ఇంకా ఇప్పుడున్న అతని ₹1,00,000 ఒకరికి, అంటే ప్రైజ్ మనీ. ఫస్ట్ ప్రైజ్ 1,00,000, సెకండ్ ప్రైజ్ 50,000. వాళ్ళకి ఫుడ్, మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడే అన్ని ప్రిపరేషన్స్ చేసి అట్లా సమ్మర్ క్యాంప్స్ అవి ఇవి పెడతారనమాట. అంతే, అతనైతే ఏం లేదు. ఇది ఆర్డిటీ కదన్న, అతనికి సంబంధం లేదు. ఇంకొకటి ధర్మవరం లోపల ఇంకేంటే పేరు చెప్పకూడదు అనేసి ఊరినే ఉన్నాయి. చాలా మంది ఉన్నారు కదా, చెప్పకూడదు అని ఊరినే ఉన్నా అంతే. మనం ఏ గురించి మాట్లాడుతున్నాం అనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకూడదు అనేసి నేను చెప్పేస్తాను. ఇంకోటి ధర్మవరంలో లోపల ఒకటి ఉంది, చాలా పెద్దది అది అనమాట. అది కాలేజ్ గ్రౌండ్ అంటారు. అందులో మొత్తం పబ్లిక్ ఎక్కువ వస్తుంది. నా పిల్లల కంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏమంటే పిల్లలు ఎక్కువ వస్తారు, పబ్లిక్ అస్సలు రాదు. ఇంకా నేను, ఇంకా నాతో పాటు కొంతమంది ఎంప్లాయర్స్ వస్తారు, మా ఫ్రెండ్సే. రైల్వే ఎంప్లాయర్ ఒక అమ్మాయి, ఇంకోటి సచివాలయంలో వర్క్ చేసే అమ్మాయి, వాళ్ళు వస్తారు. వాళ్ళు మార్నింగ్ టైమ్స్ వస్తారు. అందరం కలిసి బాగా వాకింగ్ చేసేసి ఒక 5-6 రౌండ్స్ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు. నేను షర్మూన్ వదిలేసేసి నేను వెళ్ళిపోతాను అదనమాట. అతను అయితే ఏం లేదన్న, ఇప్పుడున్న ప్రజెంట్ అతనే బాగా ఇంప్రూవ్మెంట్ చేయడంలో ఇతనే నాకు తెలిసినంత వరకు. ఎందుకో వస్తున్నారు, లైక్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఎందుకు మెసేజ్ చేయడం లేదు పాత వాళ్ళు? మంచి ఫ్రెండ్స్ అయితే మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్న. ఇంకొకటి నేను మాట్లాడాను ఎవరి దగ్గర అంటే, ఏదో మాట్లాడినాంలే వెళ్ళిపోయినామని కాదు, వాళ్ళకంటూ ఒక మంచి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతోనే నేను 99% మాట్లాడతా. ఎవరి దగ్గర మాట్లాడినా. ఇక్కడ చాలామంది జెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు. అంటే లేడీస్ అంటే వాళ్ళు ఇంకా కొంతమంది వస్తారు, కానీ నేను అంత తెలియదు. వస్తారు, బట్ ఏంటంటే నా వర్క్ నేను చేసుకోవడమా, వెళ్ళిపోవడమా. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, దాదాపు ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు గ్రౌండ్లో. మనకెందుకంటే మన వర్క్ మనం చేసుకోవాలో వెళ్ళిపోవాలి, ఎవరితో మనకు అవసరం లేదు. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్. ఒక అమ్మాయి అయితే జిఎస్టీ ఆఫీస్ పెట్టింది, ఒక అమ్మాయి సచివాలయం ఎంప్లాయరు, అంతా ఎంప్లాయర్సే. ఒక అమ్మాయి మెడికల్ షాప్ పెట్టింది, అంతా తెలిసిన వాళ్ళే ఎంప్లాయర్సే. కానీ ఏది ఇంట్లో విషయాలు కానీ అట్లా మాట్లాడుకోవడం ఉండదు. ఏది బాగున్నావా సిస్టర్, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎన్ని రౌండ్స్ అయిపోయి, టిఫిన్ ఏం చేస్తారు, మధ్యాహ్నం భోజనం ఏం చేస్తారు, పిల్లలు బాగున్నారా, ఇవే అనమాట. ఇంకేమి ఎక్స్ట్రా మాట్లాడుకోము, అంతవరకే లిమిట్స్. ఇంకా నా వర్షన్ వచ్చేసి పిల్లల్ని బాగా చూసుకున్నానా, బాగా గేమ్ ఆడినారా. మీరు మాత్రం లైవ్ పెట్టాను. ఒకసారి ఈవినింగ్ టైమ్స్ రమ్మంటే, వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్ 6 వరకు ఉంటాయి కదా. కొన్ని ఆఫీసెస్ ఏంటంటే ఇప్పుడు సచివాలయం వాళ్ళకి ఎక్కువ వర్క్ ప్రెజర్ ఎక్కువ అయిపోయిందంట. అదే కొంచెం ప్రాబ్లం. ఇంటి దగ్గర పోయి కనీసం అంటే పిల్లలతో మాట్లాడే టైం కూడా లేదు అనేసి, అందుకనేసి వాళ్ళు మార్నింగ్ 6కే వస్తారు, 6 to 7 వరకు ఉంటారు. నేను మార్నింగ్ 6కి వచ్చి 7 వరకు ఉంటా. ఇప్పుడు రాలే, ఇప్పుడు మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి మా షణ్ముఖకి 7:30కే స్టార్ట్ అవుతుంది, అందుకనేసి ఇప్పుడు రావడంలా నేను.